ఎవరి కోసమో మీరు హీరో కాదు. మీకోసం మీరు. రెండవది ఎవరినైనా మీరు మార్చాలి అని మీకనిపిస్తే, వాళ్ళని ఒకవేళ మార్చాలి అని అనిపిస్తే, ఫస్ట్ బీ దట్ చేంజ్. మనం చెప్పడం గాకుండా, మీరు గాంధీజీ ఎలా అయితే షుగర్ తింటున్న అబ్బాయిని పిలిసి వాళ్ళ అమ్మ చెప్పింది "నువ్వు తినొద్దు నాన్న" అని చెప్పొచ్చు గదా! అనంటే, కాదు నేను ముందు ఆచరించి దాన్ని ఆచరణలో పెట్టి, నేను దాన్ని అనుభవించి, ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్తున్నాను. సో, మనం చెప్పవలసొస్తే ముందు మనం ఎలా ఉన్నాము అనేది, మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము, మనం ఎలా సిట్యుయేషన్స్‌ని తీసుకుంటున్నాము, మనం ఏం చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఫస్ట్ బీ దట్ చేంజ్. మీరేమైనా మారాలి అనంటే ముందు మీరు మారండి. చెప్పడం ఎవ్రీబడీ కెన్ సే. చేయడం చాలా తక్కువ మందుంటారు. ఉండడము, చేసేది అంటే బయట కనపడేలాగా చేయడం చాలా కొంతమంది సఫలీకృతమవుతారు. కానీ అంతఃకరణ శుద్ధితో అంటే థాట్స్‌లో గూడా 100% మంచిగా ఉండేది చాలా చాలా తక్కువ. ఆ థాట్స్ ఎప్పుడు ఎప్పుడు అనంటే 100కి 100 పాళ్ళు నిద్రలేపినా మన థాట్స్ అలానే ఉండేలాగా చూసుకోవడం మూలాన మన క్యారెక్టర్ బాగవుతుంది. సో, వీటన్నింటి మూలానే మన డెస్టినీ ఒస్తుంది. మన వర్డ్స్, థాట్స్, యాక్షన్స్, క్యారెక్టర్ మూలానే మన డెస్టినీ అంటే మన విధి. మన విధి మనము మంచిగా పెట్టుకోవచ్చు. సో, 3 విషయాలని అనుకున్నాం. ఒకటేంటంటే ఏదైనా చేస్తుంటే హీరో మన కోసం. రెండోది బీ ద చేంజ్. థర్డ్ ఆహ్, థర్డ్ ఏంటంటే బి ద చేంజ్ దట్ యూ వాంట్ టు బి అనేసి అనుకున్నాం గదా! మనం ముందు ఆచరించాలి. మనం మనము ఎవ్వరిని బాగు చెయ్యలేము. ఇదొక సత్యం. ఎవ్వరిని మనం బాగు చేయలేము. ఎందుకు అనంటే మీరిందాక చెప్పారు. వాడు చదువుకోవాలనుకుంటేనే వాడు చదువుతాడు. వాడు బాగవ్వాలి అని అనుకుంటేనే వాళ్ళు బాగవుతారు. మీరు చెప్పినందువల్ల ఎవరు మారరు. మారేది చాలా చాలా కొద్ది మంది మాత్రమే. అసలు అవతల వాళ్ళని బాగు చేయాలి అనే స్పృహ ఇదిగో మంచిదే. కానీ దానికోసం చాలా మంది టెన్షన్ పడిపోతుంటారు, ఇబ్బంది పడిపోతుంటారు. మనము మన ప్రశాంతతని వదిలేసుకొని అవతల వాళ్ళు బా చదువుకో అనేసి మనము పిల్లల్ని చెప్తాము అని అనుకోండి. వాడికి ఒక స్టేజొచ్చిన తర్వాత మనం పిల్లలకి చెప్పలేం చదువుకో అనేసి. చిన్నప్పుడు వాళ్ళు మన పవర్‌ని జూసి, లేపోతే వాళ్ళు ఏమి మాట్లాడలేరు గాబట్టి వాళ్ళు మీ మీద గౌరవం ఉన్నా, లేపోతే మీ మీద భయం, భక్తులు ఉన్నా వింటారేమో గానీ, ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత వినరు. ఏంటి అనంటే, "నువ్వేం చదివావు? నీకెన్ని మార్కులొచ్చినియి? నువ్విప్పుడేం జేస్తున్నావు?" అనేసి అడుగుతారు. సో, ప్రతి వాళ్ళకి ఆ ఈగో అనేది ఉంది. ఎలా అయితే పిల్లలకి మెచ్యూరిటీ ఉండి వాళ్ళ ఈగో మనము ఎవరైనా మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా తీసేసుకుంటారా? మీకు మంచిగా అనిపించకపోయినా? అస్సలు లేదు. మీకు మంచిగా చెప్పే దాంట్లో మీకు మంచి ఉంది అని మీకనిపిస్తే అప్పుడు మాత్రమే దాని వైపు కన్నెత్తి చూస్తారు. అంతే తప్పితే కాబట్టి ఈ 3 సందర్భాలు గుర్తు తెచ్చుకోండి. వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ అదర్స్. వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ అదర్స్ ఒకటి ఏంటి అనంటే మనము ఎవరి కోసమో హీరో కావట్లేదు. నేను నా ఆత్మారాముడికి లేకపోతే నా కాన్షియన్స్‌కి, నా మనసుకి నేను హీరో అవ్వాలి కాబట్టి నేను ఈ పనులు చేస్తున్నాను. ఏ పని చేసినా సరే. రెండోది బి ద చేంజ్ దట్ యూ వాంట్. ముందు మనమే మారాలి. ఎవరికో చెప్పి ఇదిగో ఈ మార్గం బావుంది అనేసి మనము ముందు ఆ పాత్‌ని ఎక్కేసి, ఆ తర్వాత అవతల వాళ్ళకి ఇదిగో వాళ్ళ మీద బాధ్యత ఉంది అని మనకనిపించినప్పుడు, ఆ బాధ్యతని నిర్వర్తించాలి. మూడవది, మూడవది ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత చెప్పినా, మనం ఎంత బాగున్నా, మనం అవతల వాళ్ళు బాగుపడాలి అనే స్పృహ ముందు వాళ్ళల్లో లేకపోతే
ఆర్ఎల్స్ బాగుపడాలి అనే స్పృహ మీరు కల్పించలేకపోతే మీ మీరు ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని చూపినా, మీరు ఎంత ఖర్చు పెట్టినా అనవసరమే. అర్థమవుతుందా అండి? కానీ సో ఆ బాగుపడాలి అనే స్పృహ ఎలా క్రియేట్ చేయొచ్చు సార్ వాళ్ళల్లో? అంటే ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియేట్ 2 ఏళ్ళు ఉంటది. అది ఒక క్రిటికల్ నిమిషం, పీరియడ్. ఒక మనం నిమిషం. ఓకే. ఒక నిమిషం. ఓం ప్రకాశం గారు మీరు ఏదో చెప్తున్నారు. సార్ క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ. రైట్, రైట్. సార్ ఒక్కసారి థర్డ్ పాయింట్ రిపీట్ అయ్యారా? థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ అంటే దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఇన్ డెవలప్మెంటల్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక శాఖ ఏంటి? డెవలప్మెంటల్ అడ్మినిస్ట్రేషన్. డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు చెప్తున్నాను. పీపుల్ కెనాట్ బి డెవలప్డ్. ఏంటండి? పీపుల్ కెనాట్ బి డెవలప్డ్. దే హ్యావ్ టు డెవలప్ దెమ్సెల్వ్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాను కాబట్టి నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మనకి అనిపించి ఆ ఒక మంచి ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టించాము అని అనుకోండి. ఇది దేర్ ఈస్ నో ఫెల్ట్ నీడ్ ఫర్ ద పీపుల్. ఒక విలేజ్ లో వాటర్ వాటర్ ప్లాంట్ ఇదిగో చాలా కష్టపడి అడ్మినిస్ట్రేషన్ ఆ అక్కడ ఒక ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టించింది. దానికి ఆ, జనాలకి ఇదిగో అది ఫ్రీగా వాటర్ వస్తుంది. మీరు జస్ట్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు మీరు రన్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ ఎంత? ఇప్పుడు అది వాటర్ ప్లాంట్ పెట్టడానికి 10 లక్షల రూపాయలు అయినాయి అనుకోండి. మెయింటెనెన్స్ కోసం మీరు నెలవారీ ఒక్క 5 రూపాయలు మాత్రమే ఇవ్వాలి. నెలవారీ 5 రూపాయలు మాత్రమే ఇవ్వాలి. అర్థమైందండి? నేను ఎంత ఖర్చు పెడుతున్నాను? 10 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాను. నేను 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని ఏం అడుగుతాను అని అంటే మెయింటెనెన్స్ జస్ట్ 5 రూపీస్ మీరు నెలవారీ. నేను ఇన్స్టాలేషన్ది లేకపోతే మొత్తం కరెంట్ బిల్లు అన్నీ నేనే చూసుకుంటాను. మీలో మీరు ఒకడు మెయింటైన్ చేయాలి కాబట్టి ఎవరు వచ్చినా వాటర్ ట్యాప్ ఓపెన్ చేయాలి లేకపోతే అక్కడ మోటార్ కట్టేయాలి అనే ఉద్దేశంతో వాడికి జీతం ఇవ్వాలి కాబట్టి ఆ మెయింటెనెన్స్ మీరు పెట్టుకోండి అని అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ లైక్ దిస్. వాళ్ళకి ఆ 5 రూపాయలు ఇవ్వడము చాలా చాలా కష్టంగా ఉంటుంది. బికాస్ వాళ్ళకి దట్ ఈజ్ నాట్ ఏ ఫెల్ట్ నీడ్. ఫెల్ట్ నీడ్ అంటే వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళకి మా తాత తండ్రులు ఇదిగో ఆర్ఓ వాటర్ లేకపోయినా మంచి వాటర్ తో బ్రతికేశారు కాబట్టి నేను 5 రూపాయలు ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంత మంచి సామర్థ్యం ఉన్న కెపాసిటీ ఉన్న వాటర్ ప్లాంట్ పెట్టినా వాళ్ళు దాన్ని వాడరు. అర్థమవుతుందా అండి? ఆర్ యు గెటింగ్ దిస్? ఆర్ యు ఎస్ గెటింగ్ సార్, ఎస్ దిస్? సార్, ఎస్ సార్, ఎస్ సార్. రైట్. ఆ తర్వాత సరే 5 రూపాయలు చాలా ఎక్కువ అవుతుంది. సరే వీళ్ళకి డబ్బులు ఏమి లేవు, అవసరం లేదు. డబ్బులు ఏం అవసరం లేదు. ఇదిగో ఆ ఈ మెయింటెనెన్స్ కోసం కూడా గవర్నమెంటే పెట్టుకుంటుంది లేకపోతే ఇచ్చిన దాతే పెట్టుకుంటాడు అనేసి అనుకున్నారు. సో ఫ్రీగా ఇస్తాము అనేసి చెప్పారు. ఫ్రీగా ఇచ్చినప్పుడు అంటే ఫ్రీగా ఇచ్చినా గానీ ఇబ్బంది ఏముంది? ఫ్రీగా వస్తే తీసుకోవచ్చు కదా. డూ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇదిగో మా వాటర్ తెచ్చుకోవడానికి ఉమ్, ఆ, మీరు ఈ అబ్బాయిని పెట్టారు కదా, వాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నారు కదా, అతనే వచ్చి ఇంట్లో ఇవ్వాలి లేకపోతే మాకు అంత టైం లేదు అనేసి వాళ్ళు ఆ వాటర్ ప్లాంట్ స్టోరీని సక్సెస్ చేయలేదు. ఒక 10 లక్షల రూపాయల ఖర్చు, కరెంట్ ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు ఇవన్నీ చేసినా సరే దేర్ ఆర్ పీపుల్ హూ డు నాట్ వాంట్ టు యూస్ దిస్. ఎందుకు అని అంటే ఎవరికి వాళ్ళం బిజీ అయిపోయాము. వీ డోంట్ వాంట్ టు యూస్ దట్. ఎందుకంటే మీరు అది ఎక్కడో ఒక 2 కిలోమీటర్లు దాటి పెట్టారు. లేకపోతే అంటే చెప్పడానికి నంబర్ ఆఫ్ సాకులు అన్నమాట. 2 కిలోమీటర్లు దాటి పెట్టాము లేకపోతే 1 కిలోమీటర్ దాటి పెట్టాము లేకపోతే నా ఇంటికి ఒక 10 గజాల దూరం ఎక్కువ ఉంది
అవతల వ్యక్తికి అతనే వచ్చి వేస్తే అప్పుడు బాగుంటుంది అనేసి అంటున్నారు. సరే, అలా కూడా చూద్దాము అని అంటే దేర్ ఆర్ పీపుల్ హూ డు నాట్ టేక్. ఇదిగో ఇంటికి కూడా తీసుకెళ్ళి ఒక వ్యక్తి ఇంట్లో వాటర్ బాటిల్స్ వేద్దాము అనేసి ఆ దాత అనుకుంటే ఆ ఇంటికి వెళ్ళి వేయడానికి ఇంకో వ్యక్తిని పెడితే వాళ్ళు ఏంటి అని అంటే వాటర్ క్యాన్ ఉంది చూసారా, ఆ వాటర్ క్యాన్ వెనక్కి ఇవ్వాలి. ఒకటి వాడుకొని ఇంకోటి వెనక్కి ఇవ్వాలి. ఆ వాటర్ క్యాన్ మేము ఇవ్వట్లేదు ఎందుకంటే దానిలో వాటర్ ఉంది, లేకపోతే మేము దానిలో పానకం పోసుకున్నాము, లేకపోతే అది ఇంట్లో వేరే పనుల కోసం వాడుతున్నాము, దాన్ని స్టూల్ గా చేసుకుని వాడుతున్నాము అనేసి చెప్తున్నారు. సి ఇది ఎందుకు చెబుతున్నాను అనంటే ఒక వ్యక్తికి, ఒక దాతకి మంచిగా అనిపించిన విషయము అందరికీ ఆ ఊళ్ళో ప్రజలకి అనిపించవలసిన అవసరం లేదు. అతను మంచి ఉద్దేశంతో ఏదో చేశాడు. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ దిగుతూ వచ్చాడు. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి అని అనుకున్నాడు. దీని అంతటికి అడ్మినిస్ట్రేషన్ లో ఇది ఒక కేస్ స్టడీ అనమాట. డెవలప్మెంటల్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక కేస్ స్టడీ ఏంటి, పీపుల్ కెనాట్ బి డెవలప్డ్, దే హ్యావ్ టు డెవలప్ దెమ్సెల్వ్స్. అంటే మీరు ఎవరిని కావాలని మంచి ఇది అనేసి మీరు చేయలేరు. ఎవరికైతే ఈ ఫెల్ట్ నీడ్ ఉందో, నేను డెవలప్ అవ్వాలి అని అనుకున్నారో వాళ్ళు ముందుకొస్తారు. ఎవరికైతే ఈ ఆర్ఓ ప్లాంట్ అవసరమో వాళ్ళు అవసరమైన చోట 5 రూపాయలు కాదు, చందాలు వేసుకొని ఒక్కొక్కళ్ళు 1000 రూపాయలు 20,000 వేసుకొని ఆ ప్లాంట్ ని తెప్పించుకున్న ప్లేసెస్ ఉన్నాయి. ఒకే వ్యక్తి మొత్తం నేనే పెట్టేస్తాను అని అన్నా కానీ దానిని సరిగ్గా సద్వినియోగం పరుచుకోలేని మనస్తత్వం గల మనుషులు ఉన్నారు మన మధ్యన. అంటే ఇది వాళ్ళకి ఆ ఫెల్ట్ నీడ్ లేదు, అంటే వాళ్ళు దానిని నిజంగా అవసరము అని అనుకోవడం లేదు. ఎవరైతే మాకు ఇది అవసరము అని అనుకుంటారో వాళ్ళే ఏదో ఒక పని చేస్తారు. ఇప్పుడు మన క్లాసే చూడండి, మనం స్టార్టింగ్ లో 170 180 మంది వచ్చేసారు. ఎవరైతే మాకు ఇది రిలేటెడ్ అని అనుకున్నారో ఆ 130 140 మంది మాత్రం ఉన్నారు. ఎవరైతే మాకు ఇది అవసరం లేదు, ఇదేంటిది, దిస్ ఈస్ ఎవ్రీథింగ్, ఇది ఫ్రీ గురుకుల్, ఫ్రీ టాక్స్, మీరు ఫ్రీ గురుకుల్లో వేరే చోట ఏదైనా 200 రూపీస్ ఏదైనా కట్టొచ్చు, ఏదో ఎవరికైతే ఈ ఫెల్ట్ నీడ్ ఉందో, మేము బాగుపడాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే వస్తారు, లేకపోతే లేదు. సో ఎప్పుడైనా సరే మనము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమని అని అంటే మనం మంచి చేస్తున్నాము, మనకి మంచి చెయ్యాలని ఉంది, సమాజం బాగుపడాలని ఉంది, నా చుట్టూ ఉన్న సమాజంలో వీళ్ళు, మన ఇంట్లో వాళ్ళకే మీరు చెప్పి చూడండి, ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎంత రెసిస్టెన్స్ చూపిస్తారో, ఇదిగో మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ, లేకపోతే మంచి పనులు ఉన్నాయి, మనము ఇదిగో మనకి ఎలాగోలా బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది, అయినా యూ విల్ నాట్ బి ఏబుల్ టు బ్రింగ్ సమ్ పీపుల్. ఇది బాగుంది, మంచిగా తిను అని చెప్పిన, ఎంత వంట మంచిగా చేసి పంచభక్ష పరమాన్నం లాగా చేసిన అవతల వ్యక్తికి ఆకలి అయినప్పుడు, లేకపోతే తినాలి అని అనిపించినప్పుడు ఎలా అయితే దానిని పట్టించుకోడో ఇది కూడా అంతే. మనము మనుషులను మార్చలేము. వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ ఎ సెట్ ఆఫ్ బిహేవియర్. వాళ్ళు మారాలి అని అనుకుంటే తప్పితే మనము మనుషులని మార్చలేము. అర్థమైందండి? రైట్. లక్ష్మీ అండల్ గారు చెప్పండి, యూ వాంటెడ్ టు స్పీక్. సార్, అంటే ఇప్పుడు మనం మార్చలేము, కానీ ఇప్పుడు వాళ్ళు ఒక క్రిటికల్ స్టేజ్లో ఉంటారు. సపోజ్ ఒక ఇంటర్మీడియట్ చదివే పిల్లలే ఉన్నారు. ఆ 2 ఏళ్లలో వాళ్ళు మనం రియలైజ్ చేయించాలి అని మనం ట్రై చేస్తున్నాము. వాళ్ళు మారరు అని ఇప్పుడు మనం కంక్లూడ్ చేసుకున్నాం, మారరు. కానీ ఒక స్టేజ్ దాటిపోయినాక వాళ్ళు మారినా కూడా ప్రయోజనం లేదు. ఒకవేళ సపోజ్ 2 ఏళ్ళు బ్లాంక్గా అయిపోతే
ఆ 2 ఏళ్ళు మళ్ళీ తిరిగి రావు. సపోజ్ ఆ క్రిటికల్ పీరియడ్‌లో మనం ఎంత చెప్పినా మారకపోయినా, లేకపోతే తర్వాత రియలైజ్ అయినా గూడా వేస్టే గదా సార్. వాళ్ళంతట వాళ్ళు మారినా గూడా తర్వాత లైఫ్‌లో అవును వేస్టే. సో, అవును అలాంటి స్టేజ్, అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎలా మార్చాలి? అంటే అది యాస్ ఎ పేరెంట్ కానీ, లేదా యాస్ ఎ గ్రాండ్ పేరెంట్ సపోజు వాళ్ళు క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నారు. మనం అంత చెప్తున్నాము. వాళ్ళు మారరు అని తెలిసినా కూడా వాళ్ళని ఎలా మార్చడానికి మన వంతు ఎలా చేయొచ్చు? మీరు పిల్లల గురించి మాట్లాడుతున్నారు. పిల్లల గురించి మనకి బాధ్యత ఉంటుంది. వాళ్ళు వినేలాగా మనము చెప్పాలి. అవసరమైతే కటువుగా ఉండాలి. వాళ్ళకిప్పుడు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా పిల్లల గురించి చెప్తాను. జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ ఏసుకోమని చెప్తాం. లేకపోతే సిరప్ తాగమని చెప్తాం. సిరప్ తాగకుండా వాళ్ళకి సిరప్ తాగడం ఇష్టం ఉండదు. ఎందుకు అంటే మందు చేదు. దానిలో ఫ్లేవర్స్ యాడ్ చేయండి, తేనె యాడ్ చేయండి, మీరు ఏదైనా చేయండి. అవతల వ్యక్తి తిన వాడు వేసుకోను అనేసి ఒక్కసారి భీష్మించి కూర్చుంటే బ్రహ్మతనం కూడా కాదు వాడితో వేయించడం. కానీ మనం వదిలేస్తామా? సో అల్లరి చేస్తున్నాడు, ఓకే. ఓకే. అల్లరి చేస్తున్నాడు. ఏమని నేను ప్లగ్ లో వేలు పెడతాను అనేసి అల్లరి చేస్తున్నాడు. మనకి ప్రేమ, మనం కొట్టకుండా పెంచాలి అనేసి. మనం కొట్టకుండా పెంచాలి అని మనం అనుకుంటుంటే వాడు ఇదిగో ప్రతి దానితోటి ఆట వస్తువు అని అనుకుంటున్నాడు అని అనుకోండి. ప్రతి వస్తువుని ఆట వస్తువు అని అనుకుంటున్నాడు. ఊహ సరిగ్గా తెలియనప్పుడు వాడు ఏం చేస్తాడు? ఈ వైర్లతో ఆ, లేకపోతే ఏవో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటిని ముట్టుకుంటాడు. మీరు ఒక పరిధి, ఓకే ఇది కూడా మనం సహించొచ్చులే, ఇది కూడా మనం సహించొచ్చులే అనేసి అనుకుంటాం. కానీ తను కత్తెర పట్టుకుంటే మీరు వదిలేస్తారా? వాడు దాన్ని కత్తెర, కత్తి, లేకపోతే షార్ప్ ఆబ్జెక్ట్స్, నైఫ్, ఇలాంటివి హ్యాండిల్ చేస్తాను. నేను వాటితోటి ఆ ఆట వస్తువులాగా వాడతాను. నేను వాటిని పైకి ఎగరేసి పట్టుకుంటాను అని అంటే మీరు ఒప్పుకుంటారా? నో. నో. కొట్టైనా తీసుకెళ్తారు. మీకు కొట్టడం ఇంపార్టెంట్ కాదు, అక్కడి నుంచి తీసుకెళ్ళడం ఇంపార్టెంట్. దాని నుంచి వాడు మీరు ఆ చేతిలో నుంచి లాగేసుకుంటే వాడు అరిచి గీ పట్టి గోల చేసి మొత్తం ఇల్లంతా రచ్చ చేస్తాడు. అయినా సరే యూ చూజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. వాళ్ళకి తెలియనప్పుడు, వాళ్ళకి మెచ్యూరిటీ లేనప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఏదైతే మంచిదో అదే చేస్తాం. వాళ్ళకి మెచ్యూరిటీ లేదు, వాళ్ళు దానిని సరిగ్గా ఆ, దాని గురించి వాళ్ళకి అవగాహన లేదు. మా నాన్నగారు థర్డ్ క్లాస్ లో ఇదిగో నాకు సెకండ్ ర్యాంక్ వస్తే కొట్టేవారు. కొట్టడం ఇంపార్టెంట్ కాదు నాకు, ఇదిగో ఇంకెప్పుడు సెకండ్ ర్యాంక్ రాకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. బహుశా ఉన్న అన్ని ఆప్షన్స్ ఎగ్జాస్ట్ అయిపోయి నన్ను కొట్టడం నాకు ఇష్టం లేదు, ఇంటి నుంచి తరిమేయడం ఇష్టం లేదు, కాకపోతే హీఈస్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్స్. మనం కూడా ఇదిగో అవతల వ్యక్తికి ఇదిగో చెప్పాము, వాడు బాగుపడలేదు అనేసి వదిలేయము. పిల్లల పట్ల మన బాధ్యత ఉంది కాబట్టి. నేను ఇప్పుడు మీకు అవతల వ్యక్తి అనగానే ఎవరికైతే మీరు చెప్పాలో పిల్లలే కాకుండా మీ మీ తోబుట్టువులు, మీ ఫ్రెండ్స్, మీ వాళ్ళు, మీరు అని అనుకునే వాళ్ళు, లేకపోతే వీళ్ళు బాగుపడాలి అని మనకు ఉద్దేశం ఉన్న వాళ్ళు, వాళ్ళందరితో కూడా పిల్లలతో మనం ఎలా ప్రవర్తిస్తుంటామో అలానే ప్రవర్తించినా నష్టమేం లేదు. వాళ్ళు మనల్ని ఏమైనా అనుకోనియండి, కొట్టడము, లేకపోతే పిల్లల్ని మ్యాన్ హ్యాండిల్ చేయడము, వాళ్ళకి ప్లగ్ లో వేలు పెడతానంటే వాడిని దండించడము, ఇవన్నీ కూడా మన బాధ్యతలో ఒక భాగమే. అవతల వ్యక్తికి ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి మనము ఆ వాడికి మెచ్యూరిటీ లేనప్పుడు మనం చేయవలసిన పనులు మాత్రమే చేయించేలాగా ఒక గాడిలో పెడతాం. ఇది కూడా అంతే. మనము మన ధర్మము అది అని అనుకున్నప్పుడు అది చెయ్యాలి. వాళ్ళకి ఫస్ట్ ఇదిగో నాన్న కత్తితో ఆడుకోకూడదు, కత్తెరతో ఏది పడితే దాన్ని
హ్యాండిల్ చేయకూడదు. కత్తెర అనేది ఆట వస్తువు కాదు. మిగతా అన్నింటినీ నువ్వు వాడుకో. ప్లగ్ లో వేలు పెట్టకూడదు. అది నీకు తెలియదు, నీకు ఊహ తెలియదు కదా, అందుకు వాటికి దూరంగా ఉండాలి అనేసి మనం చెప్తాం. మిగతా నువ్వు ఏదైనా తీసుకో, నా ఫోన్ తీసుకో, ఏదైనా తీసుకో, నా బుక్ తీసుకో, పెన్ తీసుకో, లేకపోతే ఆ ఇంట్లో ఆట వస్తువులు వేరే వందలు ఉన్నాయి వాటిని తీసుకో, కానీ వీటిని హ్యాండిల్ చేయకూడదు. ఇప్పుడు నీకు తెలియదు, ఈ చేసే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నువ్వు వాటిని హ్యాండిల్ చేయొచ్చు. కత్తెరని కత్తెరని చక్కగా ఉపయోగించడం తెలిసిన తర్వాత, నా పర్యవేక్షణలో నీకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కత్తెరని నువ్వు ఈజీగా వాడచ్చు. బహుశా వాళ్ళకి తెలియని ఊహ తెలియనప్పుడు కత్తెరని ఎట్లాగో పెట్టుకుంటే వేళ్ళ మధ్యలోకి కత్తెర వెళ్ళి వేళ్ళు ఇదైపోతే ఎట్లా? అలా ఎన్ని జరుగుంటాయి. సో మన ధర్మము, మన బాధ్యత ముందు వస్తది. ఏ విషయానికైనా సరే మన ధర్మము, మన బాధ్యత ముందొస్తుంది. మన ధర్మము ఏంటి? అవతల వ్యక్తికి చెప్పడం. చెప్పిన తర్వాత కూడా వినకపోయినా వినిపించవలసిన ధర్మము. మనము కొట్టో, తిట్టో, బతిమాలో, బ్రామాలో ఏం చేసినా చేయించడం అనేది మన విధి. మనం దాన్ని చేయవలసినదే. రైట్? అర్థమైంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మనము మాటల గురించి మాట్లాడుతున్నాం. వర్డ్స్, వాచ్ యువర్ వర్డ్స్ అంటే మనం నిన్న మాట్లాడిన దానికి ఎక్సర్సైజ్ చేయమని చెప్పాను. ఎవరైనా ఆ ఎక్సర్సైజ్ చేసి, ఇదిగో నేను అంతకుముందు ఇలా మాట్లాడే వాడిని, లేకపోతే మాట్లాడే దానిని, ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ మూలాన ఈ ఫలానా చేంజ్ నాలో ఉంది, లేకపోతే నేను ఇలా రియలైజ్ అవుతున్నాను. వెంటనే చేంజెస్ నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఈ రియలైజ్ అవుతూ నేను కొంచెం జాగ్రత్త పడుతూ నేను మాటలు మాట్లాడుతున్నాను, దాని మూలన నాకు ఇంత సంతోషం వేసింది అని ఎవరైనా చెప్పగలరా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆల్ ఆఫ్ ది ఈరోజు మన క్లాస్ లో డౌట్స్ కానీ లేకపోతే ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. దీస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ అవర్ పర్సనాలిటీ, విత్ అవర్ టాపిక్, విత్ అవర్ సబ్జెక్ట్. ఏంటి? హీరో అవ్వడం ఎలా అని. ఎనీబడి వాంట్స్ టు స్పీక్ రిగార్డింగ్ ద ఎస్టర్డేస్ వర్క్? శ్రీవాణి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ Morning. నేను లీడ్ ఇండియా 2020 అబ్దుల్ కలాం గారి నేషనల్ మూవ్మెంట్ దాని ఫౌండేషన్లో వర్క్ చేశాను. అక్కడ నాకు ఈ వాచ్ గురించి చెప్పారు. అంతకుముందు అయితే తెలీదు. ఇది ఫాలో చేసుకున్నప్పటి నుంచి నాకు చాలా చేంజెస్ అనిపించింది సార్. ఈ వర్డ్స్ గాని పిల్లలకి చెప్పేటప్పుడు కూడా నేను కాన్సంట్రేషన్ అంటే ఏంటి అంటే డార్మెంటరీ నుంచి క్లాస్ రూమ్‌కి వచ్చేటప్పుడు మధ్యలో ఒక సౌండ్ గాని లేదా నీకు ఎదురుగా ఎవరొస్తున్నారో వాళ్ళని గమనిస్తూ ఉంటే దానివల్ల కాన్సంట్రేషన్ అనేది అంటే మనము మామూలుగా వెళ్తుంటాం, వస్తుంటాము. ఏం అబ్జర్వ్ చేయము. అక్కడ వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు సౌండ్ గాని ఏదో ఒక ఐటెమ్ మనం చెప్పినామంటే దాన్ని అబ్జర్వ్ చేస్తూ నాకు పలానా సౌండ్ ఇనిపించింది అని పిల్లలు చెప్పగలిగినారంటే అది కాన్సంట్రేషన్. అలాగే క్లాస్ రూమ్‌లో కూడా కాన్సంట్రేషన్‌గా ఉండొచ్చు అని నాకు చెప్పడానికి ఈ వాచ్ అనేది చాలా యూజ్ అయింది సార్. రైట్. రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. ఇంకా యా ఎస్ సార్. నిన్న హోంవర్క్ ఇంతకుముందు కూడా కొద్దిగా ఇచ్చేసేది, ఇంకొద్దిగా డెప్త్ గా వెళ్ళడం జరిగింది. ప్రతి విషయం మాట్లాడే మాటల్లో చాలా సమయాన్ని తగ్గించాము. ఎందుకంటే ఇది అవసరమా, వారితో మాట్లాడడం అవసరమా అనేది నన్ను స్పీడ్ బ్రేకర్ లాగా ఆపేసింది. అంటే క్లాసుకు ముందు, క్లాసుకు తర్వాత అది క్లారిటీ చాలా వచ్చింది. మనం మాట్లాడే మాటను బట్టే మనకు రిస్క్లు ఎక్కువనా తక్కువనా అనేది కూడా నేను గమనించాను సార్. దాన్ని ఇంకా ఫాలో చేస్తే మన జీవితం హ్యాపీగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాను సార్. థ్యాంక్ యూ. రైట్. హిమబిందు గారు, మాధవి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ నేను నార్మల్గా అంటే కొంచెం పొలైట్గా ఉంటాను. ఈ 3-4 మంత్స్ నుంచి నేను కొంచెం వర్డ్స్ కూడాను అంటే ఎక్కువ నెగిటివ్ మాట్లాడకూడదు ఇలాగనేది అనుకున్నాను. నిన్న క్లాస్ తర్వాత నుంచి ఇంకా నా ప్రాక్టీస్ ఎక్కువైంది సార్. ఇంకేది ఒకవేళ కోపం వచ్చినా కూడాను ఆ చెప్పే సిచ్యువేషన్‌కి నేను పొలైట్‌గా ఇంకా చెప్తున్నాను. నార్మల్‌గా అంటే బ్యాడ్ వర్డ్స్ ఎప్పుడు రావు. బట్ ఏంటంటే కోపంగా మనం అంటాం కదా! ఎందుకు ఇలా చేశారని గట్టిగా అరవడం. ఇప్పుడు అది కంట్రోల్ అయ్యింది. మాట్లాడే వర్డ్‌కి ఏది మాట్లాడుతున్నా కూడా మైండ్‌లో ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది సార్. నేను ఈ వర్డ్ మాట్లాడాలా? లేదా? అనేసి అప్పుడు నేనేమో మాట్లాడడం స్టార్ట్ చేస్తాను సార్.
చేంజ్ అయితే కనిపించింది. ఒక్క డేలోనే కనిపించింది. ఇంకా ఇది మరి ఫాలో అయితే ఇంకా చాలా బాగుంటది అనేసి అనిపిస్తుంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్. అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు బీ ద చేంజ్ అన్నారు కదా, అంటే ఈ టాపిక్ మన క్లాస్కి రిలేటెడో కాదో నాకు చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉంది సార్, అడగాలనుకుంటున్నాను. మీరు అది అడిగేది ఒక నిమిషం, అది లాస్ట్ లో అడుగుదాం. ఇప్పుడు మన క్లాస్ లో వి విల్ టాక్ అబౌట్ ద క్లాస్. డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ ది హోంవర్క్ దట్ వాస్ గివెన్ టు అస్? నో సార్. తర్వాత మాట్లాడతారు ప్లీజ్. తర్వాత శ్రీధర్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో సార్ నిన్న చెప్పారు మీరు వాచ్ యువర్ వర్డ్స్ అని. సో ఐ స్టార్టెడ్ అప్లయింగ్. సో నేను ఏదైనా ఎవరితోనైనా మాట్లాడాలనేటప్పుడు నేను ఆలోచించి ఓకే ఈ వర్డ్స్ వాడాలి అంటే ఇలా వాడే బదులు ఇంకో మనం వర్డ్స్ ఎంపిక చేసుకుని మాట్లాడాలి అని నేను స్టార్ట్ చేశాను. బట్ యాజ్ ఏ ఎంప్లాయీ అంటే ఆఫీస్లో టీంలో ఉండేటప్పుడు మన అవతల వాళ్ళు మనల్ని బ్లేమ్ చేసేటప్పుడు ఈవెన్ దో వాళ్ళ తప్పున్నా మన తప్పున్నా వాళ్ళు బ్లేమ్ చేసేటప్పుడు మనకి ఇది ఇమీడియట్ గా గుర్తుకు రావట్లేదు సార్. అంటే అప్పుడు మనం వాళ్ళు చెప్పే వర్డ్స్ ప్రాక్టీస్ చేయడమే, ఓకే, వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయడమే. మనము స్టార్టింగ్ లోనే ఇదిగో మెడిటేషన్ చేయాలని కూర్చుంటే మీ కాన్సన్ట్రేషన్ వెంటనే కుదరదు. మెడిటేషన్ చేయాలి అని అంటే వెంటనే ప్రాక్టీస్ చేస్తే కొన్ని లక్షల గంటలు ప్రాక్టీస్ చేస్తే గాని మెడిటేషన్ సరిగ్గా చేయలేమట. అలాంటిది మన జీవితంలో కూడా అంతే. మనము వేరే వేరే పక్కదారులు పట్టి వెళ్ళిపోయాం కాబట్టి సరైన జీవన మార్గం మనం తెలుసుకుంటున్నాం కాబట్టి హీరోయిక్ గా ఉండాలి అని అనుకుంటుంటే వీలైనంత వరకు ఎప్పుడు మనము ఈ వాచ్ ని చూసుకున్నప్పుడు అదే చెప్పాను. మనం అంతకు ముందు వాడిన పదాలకు కూడా ఇదిగో ఈ పదాలు ఇంకా నా డిక్షనరీ నుంచి చెరిపేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యాడ్ వర్డ్స్, కస్ వర్డ్స్, బూతులు ఇట్లాంటివి మన డిక్షనరీలో నుంచి తీసేద్దాం. సో తీసేసినప్పుడు వాటిని రీప్లేస్ చేస్తూ గుడ్ వర్డ్స్ రావాలి. ఇదిగో ఎలా గుడ్ వర్డ్స్ ని వాడుకుంటాము అనేది మనము ఆలోచించుకోవాలి. మన డిక్షనరీలో, మనం వాడే డిక్షనరీలో. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి కంప్యూటర్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఉంటుంది, ROM ఉంటుంది. ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో వీలైనంత వరకు మనం వాడే పదాలని ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. మనం వాడకుండా ఉండవలసిన పదాలని తక్కువ మాట్లాడుతూ ఉండాలి, లేకపోతే డిక్షనరీలో చదివేసేయాలి. మీరు పొద్దున్నే ఏం మాటలు వింటున్నారో ఆ మాటలు ఎక్కువ మాట్లాడతారు. మీకు తెలుసా? డూ యు నో దిస్? మీరు పొద్దున్నే నా మాటలు ఎక్కువ వింటున్నారు. మీరు రోజు మొత్తం వీటిని సరిగ్గా జాగ్రత్తగా వింటూ ఉంటే గనక మీరు కూడా వాటిని ఎక్కువ వాడతారు. సో ఎప్పుడు సజ్జన సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరంటే ఎవరు అని అంటే యు ఆర్ ది యావరేజ్ ఆఫ్ 3 or 4 people whom you spend time with the whole day. మీరు ఇప్పుడు 150 మంది మంచి మంచి మనుషుల మధ్యలో ఉన్నారు. యూ విల్ ఆటోమేటికల్లీ మేక్ యువర్ డే ది బెస్ట్. స్టార్ట్ ఆఫ్ ద డే లో మీరు చేస్తారు. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే మన డిక్షనరీలో కొన్ని పదాలని తీసేద్దాం, కొన్ని మంచి పదాలని కలుపుకుందాం. పదాలు మాత్రమే కాదు, అలవాట్లని, కొన్ని మంచి అలవాట్లు కాని వాటిని తీసేద్దాం, మంచి అలవాట్లని నింపుకుందాం. సో దిస్ ఈస్ జస్ట్ రీప్లేస్మెంట్. మనం ఏదైనా పదం వాడినప్పుడు ఇప్పుడు అనవసరంగా ఒక పదం వాడాము ఒక గంట క్రితము అనేసి మీకు అనిపించింది ఈవినింగ్ లో. సో ఈ పదాన్ని మనం వాడకూడదు కదా, సరే ఇక నుంచి వాడకుండా ఈ పదం వాడాల్సి వచ్చినప్పుడు నేను వేరే పదాన్ని రీప్లేస్ చేస్తాను, దానికి కరెక్ట్ గా ఆపోజిట్ పదం.
ఈ పదాన్ని వాడాలి అని అనుకున్నప్పుడు ఇందాక నా మైండ్ లో ఫిల్టర్ ఇప్పుడు మనం ఎలా అయితే టీని వడపోసి ఓన్లీ తేయాకులతోటి ఉన్న టీ పొడిని తాగకుండా ఓన్లీ టీని మాత్రమే ఎలా అయితే తాగుతామో మన మైండ్ నుంచి మనం వడపోసి మనము మన నోటి నుంచి రాకూడని శబ్దాలను మనం స్క్రీన్ చేసి రావాల్సిన శబ్దాలను లేకపోతే రావాల్సిన పదాలను మాత్రమే బయటికి వదులుదాం. దిస్ నీడ్స్ ప్రాక్టీస్. అనుకున్నంత తొందరగా రాదు. స్విచ్ చేసినంతే లైట్ వెలుగుతున్నట్లు అలా జరగదు. దానికి జరగాలి అని అంటే చాలా చాలా సాధన కావాలి. అండ్ మీరు సాధించాలి అని అనుకున్న వాళ్ళు సాధన చేయవలసినదే. సరేనా? రైట్. పాషా గారు చెప్పండి. థ్యాంక్ యూ. సరే, ఇది మనము మాట అనేది మన ఎదుటి పిల్లలు ఉన్నారా, వయోజనులు ఉన్నారా, లేకపోతే యంగ్స్టర్స్ ఉన్నారా, లేకపోతే మన సమవుజ్జులు ఉన్న దాని మీద నా మాటల్ని బాగా రీఫైన్ చేశాను. యాజ్ ఎ మైనింగ్ మ్యాన్గా నాకు కొద్దిగా హార్ష్ వర్డ్స్ ఉండేటి. ఇది ఈ 4-5 నెలల ప్రయాణంలో నేను వాటి అన్నిటిని రీఫైన్ చేసేసి వాళ్ళు ఎదుటి వాళ్ళు భాష అన్న ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూసేలాగా తయారైంది సార్. సో నా లెవెల్ అయితే మాటలకు, ప్రవర్తనకి, తర్వాత ఎదుటి వాళ్ళని రిసెప్షన్ చేసుకోవటం, ఎదుటి వాళ్ళని రిజెక్ట్ చేసుకోవటం, వాళ్ళకి చెప్పాల్సిన ఏమైనా ఉంటే చాలా హుందాగా వాళ్ళు లాభ నష్టాలు చెప్తూ వాళ్ళకు చెప్పటం జరిగింది సార్. ఇలా చేయటం మూలంగా ఫస్ట్ జరిగింది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ సార్. అది అన్ని విధాలుగా ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ గ్రేట్. రేణుకా గారు చెప్పండి. సార్ అది ఈ లైన్ మీ క్లాస్ తో ఇదివరకు కూడా విన్నాను సార్ ఒకసారి. అప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే బ్యాడ్ వర్డ్స్ అయితే అసలు మాట్లాడాను సార్. ఎవరైనా మాట్లాడినా అలాంటివి మాట్లాడొద్దని చెప్తాను. ఈ చెప్పే విధానం ఏంటంటే నా దగ్గర మైనస్ కొంచెం కమాండింగ్ గా ఉంటది. మా కొలీగ్స్ అంటా ఉంటారనమాట. నేను సచివాలయం వర్క్ చేస్తున్నాను ప్రెసెంట్. ఇంతకు ముందు కాలేజ్ లో లెక్చరర్ గా చేశాను. స్టూడెంట్స్ ని కమాండ్ చేసినట్టు మాట్లాడినట్టు నీకు అదే అలవాటు అయిపోయింది, ఇక్కడ కూడా అలానే మాట్లాడుతున్నాం అంటా ఉండేవాళ్ళు అనమాట. మీ క్లాస్ ప్రాక్టీస్ వల్ల అదైతే చేంజ్ అయింది కానీ బట్ ఇంకా ఎప్పుడైనా రిజిస్టర్లు రాయలేనప్పుడు కూడా రాయండి, ఇది ఎందుకు రాయలేదని కొంచెం గట్టిగా అడుగుతున్నాను. అది పొలైట్ గా చెప్పొచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట అన్న తర్వాత. ఇంకేదైనా సింపుల్ ట్రిక్ ఉన్నా కూడా మీ ద్వారా ఇంకా చేంజ్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. మీతో చెప్తే ఏంటంటే ఈసారి అన్నప్పుడు గుర్తు వస్తుంది, ఇలా చెప్పాను క్లాస్ లో ఇలా అనకూడదని కూడా ఒకటి గుర్తు వస్తుందని షేర్ చేసుకోవాలనిపించింది సార్. థ్యాంక్ యూ. గుడ్ గుడ్, వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇట్స్ అగైన్ ఇందాక మనం అనుకున్నట్లే మనం సాధించడమే, సాధన చేస్తూ సాధించడమే. యా, జయదుర్గ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన వర్డ్స్ మీరు ప్రతి క్లాస్ లో చెప్పిన వర్డ్స్ అన్ని నాకు ఆ డే మొత్తంలో గుర్తొస్తూ ఉంటాయి సార్. మేము కొన్ని మార్చుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాం సార్. నిన్న చెప్పిన మీ వాచ్ అనే వర్డ్స్ కూడా నేను మెల్లిమెల్లిగా వాటిని కూడా చేంజ్ చేసుకుందామని మీరు చెప్పినప్పుడు ఒక్కోసారి సడన్ గా కోపం వచ్చేసి పిల్లల మీద అరిచేయడం అలా వస్తుంటుంది. వెంటనే మీరు చెప్పిన వర్డ్స్ అన్ని మైండ్ లో వచ్చేస్తాయి సార్. ఇంకా ఇప్పుడు వెంటనే అప్పటికప్పుడే మార్పు వచ్చేసేస్తూ ఉంటది. అనకూడదు, ఇలా అనకూడదు అని చెప్పి ఇంకా కామ్ అయిపోతున్నాను సార్. అది మాత్రం ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇవి మనము మన ఎక్స్పీరియన్సెస్ చెప్పిన మన ఫ్రెండ్స్ అందరినీ మనం వినండి. మనలాంటి వాళ్ళే వీళ్ళందరూ. సో ఇవన్నీ ఎందుకు అని అంటే ఇలా మన వర్డ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ ఎందుకు చేస్తున్నాను అని అంటే దే ఆర్ గోయింగ్ టు చేంజ్ యువర్ డెస్టినీ. మీ
విధిని మీ మాటలు మార్చబోతున్నాయి. మనం వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం అనుకున్న వాచ్ లో మిగతావన్నీ కూడా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అయితే మనకి తెలియకుండా, నిన్న మనం చెప్పేస్తూ ఉంటాం కదా, మనకు తెలియకుండా మన మనకున్న ఆయుధాలు మన మాటలు. మనకున్న ఆయుధాలు చాలా ఉన్నాయి. మన మాటలు, వాటిని విసిరేస్తూ ఉంటాము. వాటిని గురించి జాగ్రత్త వహించకుండా పడేస్తూ ఉంటాము. అండ్ మన మాటలని మనం పడేస్తూ విసిరేస్తూ ఉండడం మూలాన మనము మన జీవితంలో కుప్పకూలిపోతున్నాము. ఇది మనకి చాలా చాలా మీరు ఆ ఆ, మీ జీవితంలోనే వెనక్కి తిరిగి చూసుకుంటే మనల్ని నిలబెట్టేది మన మాటలే. మంచిగా మాట్లాడితే, మీకు నిన్న కూడా చెప్పాను, మంచిగా మాట్లాడితే మీకు ఊరు మొత్తం మీ ఫ్రెండ్స్ అవుతారు. మంచిగా మాట్లాడలేకపోతే మనల్ని ఇదిగో దండం పెట్టి, ఇదిగో అమ్మ ఆవిడ నోరులో నోటు పెట్టకూడదు, లేకపోతే ఆ, ఆ నో ఆయన నోటికి అద్దు అదుపు ఉండదు, ఇట్లాంటి విషయాలు అన్ని మనకి ఆ ఇది ఒక చిన్న చిన్న ఆ ఇది చెప్తాను. మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఆ విషయం. ఆయన ఆ ఈ నాలికకి తర్వాత పంటికి సంబంధం చెప్పారనమాట. ఎవరన్నా చెప్తారా అండి దాన్ని? వినున్నారా? ఎస్ నాలికకి సార్. పంటికి. ఎస్ సార్. చెప్పండి చెప్పండి. మీరు ఇంతకుముందు క్లాస్ లో ప్రస్తావించారు గతంలో. అవును అవును ఆ, నాలుక పళ్ళు నమిలి, అంటే ప్రాసెస్ మొత్తం పళ్ళు చేస్తూ ఉంటుంది. చేసి నాలుకకు ఇవ్వడం వల్ల అది నాలుక కష్టమేమో పళ్ళది, సుఖమేమో నాలుకది. దీంట్లో పళ్ళు అవును ఒకసారి అడుగుతుంది, నీకు ఇంత కష్టపడుతున్నాను కదా, మరి నేను నీకేమైనా సహాయం చేయగలనా అని చెప్పేసి, నాకేమైనా సహాయం చేయాలని చెప్పేసి అంటే, అద్దు బాబు, మీరు ఏం సహాయం చేసే అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాట సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఉంటే సరిపోతుంది. ఎందుకంటే నువ్వు ఏదైనా మాట్లాడినప్పుడు, కటువుగా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు నా పనులను డ్యామేజ్ అంటే పళ్ళు ఇరగొడతానని చెప్పేసి అంటారు. అదే నువ్వు చేయాల్సిన సహాయం. నువ్వు మాట్లాడే మాట సరిగా మాట్లాడు, సరిపోతుంది. అదే నువ్వు చేసే పెద్ద సహాయం అని చెప్పేసి నాలుక పళ్ళతో ఉంటుంది. వేరే సహాయం నాకేం అవసరం లేదు, నువ్వు సరిగా మాట్లాడితే సరిపోతుంది, అదే పెద్ద సహాయం. నువ్వు సరిగా మాట్లాడలేకపోతే ఫస్ట్ నిన్ను కాదు దండించేది, నన్ను మాత్రమే అని చెప్పేసి దీని యొక్క కాన్సెప్ట్. థ్యాంక్ యూ. అర్థమైంది కదండి నవీన్ రెడ్డి గారు చెప్పింది. ఇదిగో నేనంతా బాగుంటాను, నేనంతా మీకు అంతా సేవ చేసి పెడుతున్నాను, కానీ ఇదిగోండి మీరు సరిగ్గా లేకపోతే అంటే ఎవరు ఈ పంటిని ఆ పంటికి నాలుకకి మధ్య ఉన్న సంబంధాన్ని ఇప్పుడు నవీన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు అది అర్థమై ఉంటుంది. వై ఈస్ దిస్ ఇంపార్టెంట్ అంటే మనము చేసేది ఒకటి, చేసేది మన నాలుక అయితే దానికి శిక్ష ఎవరికి పడుతుంది? సరిగ్గా మాట్లాడలేకపోతే. మాట్లాడడం అనేది మన టంగ్ తో చేస్తూ ఉంటాం. టంగ్ మన నాలుకతోటి. ఈ నాలుక సరిగ్గా మాట్లాడకపోతే ఈ నాలుకని ఆ, అందరూ దాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తారు అని అంటే, ఇదిగో నీ పళ్ళు రాలగొడతాను అని అంటారు. పళ్ళు అసలు ఎప్పుడు మధ్యలో ఆ వచ్చాయి చూడండి. సో ఎప్పుడైనా మన మాటకి మనల్ని అందలం ఎక్కించే స్థాయి ఉంది, లేకపోతే మనల్ని దిగజార్చే పవర్ ఉంది. మనం సరిగ్గా వాడుకుంటే మన మాటని, మనం మాట్లాడే మాటని మనము ఎన్నో ఎన్నో కష్టాలని అధిగమించవచ్చు కూడా. మీకు ఒక్క విషయం చెప్పి ఈ రోజు క్లాస్ ముగిస్తాను. మనం కొంతమందికి వాక్ శుద్ధి అనేది ఉంది. వాక్ శుద్ధి అంటే తెలుసా అండి? వాక్ శుద్ధి, వారు ఏం మాట్లాడితే అది జరుగుతుంది. ఏం మాట్లాడితే అదే జరుగుతుంది. కొంతమంది ఏం మాట్లాడినా, నిన్న మనం అనుకున్నాం, ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళు మాత్రమే కాదు వినేది,
మీ మనసు కూడా వింటుంది, మీ కాన్సైన్స్ వింటుంది. ఎదుటి వాళ్ళు చెవులు మాత్రమే వినట్లేదు, మన యూనివర్స్ వింటుంది, మన ప్రకృతి వింటుంది, దేవుడు వింటున్నాడు. అండ్ మీరు తప్పు జారిపోయి పొరపాటున మాట్లాడినా, ఏదైనా మంచి కాకుండా, శుభం కాకుండా ఏదైనా మాట్లాడినా అది జరిగిపోతా ఉంటుంది. బికాస్ యు ఆర్ ఇన్ సింక్ విత్ యూనివర్స్. వీఆర్ ఆల్ ఇన్ సింక్ విత్ యూనివర్స్. మనము మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతి తోటి, ఈ యూనివర్స్ తోటి, ఈ నేచర్ తోటి మనము సింక్రానిసిటీలో ఉన్నాం. మనం ఏం మాట్లాడితే అది జరిగేలాగా కొన్ని కొన్ని సంఘటనలు ఎక్కడెక్కడో జరుగుతాయి. మీరు నాన్నకి ప్రేమతో అనే సినిమా చూసుంటారు, బటర్ఫ్లై ఎఫెక్ట్ చూసుంటారు. ఇక్కడ బటర్ఫ్లై ఇది సుకుమార్ ఇలా చెప్పుంటారు. అంటే అది ఈ ప్రతి దానికి నేను ఈ పెన్ను తీసి ఇక్కడ కాకుండా, ఈ టేబుల్ మీద కాకుండా నా వెనకాల పెట్టాను అనుకోండి, దట్ మే హ్యావ్ ఏ రిప్లింగ్ ఎఫెక్ట్ ఫర్ ఎనీ అదర్ ఇన్సిడెంట్ టు హ్యాపన్. మనకి తెలీదు. లేకపోతే మనం చూసేలాగా మనం ఎలా అయితే కొన్ని శబ్దాలను వినలేము, కొన్ని విషయాలను చూడలేము అని అంటే మన హ్యూమన్ కేపబిలిటీ అంతే. మేము సైన్స్ లో చదువుకుని ఉంటాము. మన కొన్ని పౌనఃపున్యాలు అంటే ఫ్రీక్వెన్సీస్ గల శబ్దాలు మన చుట్టూ వెళ్ళిపోతున్నా మనం వినలేము. మన కేపబిలిటీ అలానే. మనం ఇప్పుడు ఆలోచించలేము. మనం ఈ వస్తువుని ఇక్కడ తీసి ఇంకో చోటుకు పెడితే ఏమవుతోంది అనేది వి డోంట్ నెవర్ నో. అలానే మన మాట ఏం మాట్లాడుతున్నామో అది అది రేపో ఎల్లుండో రాబోయే కాలంలోనూ అది మనం మాట్లాడే మాట యాజ్ ఇట్ ఈజ్ గా జరగబోతోంది. నా ప్రయత్నం అంతా ఏంటి అని అంటే, మనం మాట్లాడే మాట వీలైనంత పాజిటివ్ గా ఉండేలాగా చూసుకోండి. ఎప్పుడూ సుఖాన్ని మాత్రమే కోరుకోండి, మంచిని మాత్రమే కోరుకోండి, హ్యాపీగా ఉండడాన్ని మాత్రమే కోరుకోండి, పాజిటివ్ గా ఉండడం మాత్రమే కోరుకోండి, పాజిటివ్ గానే మాట్లాడండి. ఈ పాజిటివ్ గా మాట్లాడడం మూలన, మనం ఎప్పుడు పాజిటివ్ గా ఉండడం మూలన యూ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఇన్సైడ్. మీరు చూస్ చేసుకునే పదాలని మంచి పదాలులాగా చూస్ చేసుకోండి. అపభ్రంశ శబ్దాలు, అనవసరమైన విషయాలు, ఆ ఈ ఊసిపోక చెప్పుకునే కబుర్లు, వాటిల్లో నుంచి జనించే బూతులు అలాంటివన్నీ కూడా వీలైనంత వరకు మానేసేయండి. దీని మూలన యూనివర్స్ వింటూ ఉంది. మనకి వాక్ శుద్ధి అనేది ఒకటి ఉంది అనే కాన్సెప్ట్ తెలుసుకోండి. వాక్ శుద్ధి అని అంటే మనం ఏది చెప్తున్నామో అదే జరగబోతుంది. మీ బాలవాక్కు, బ్రహ్మవాక్కు అనేది మనం వినుంటాం. మనకి కూడా బ్రహ్మవాక్కు అని అంటే బ్రహ్మ అంటే అతను ఏది జరగాలో బ్రహ్మ మనది ఇదంతా తల ఎలా రాస్తాడు, తల మీద రాస్తుంటాడు బ్రహ్మ. అలానే ఏది జరగాలో అదే రాసుంటాడు. మన వాక్కు కూడా బ్రహ్మవాక్కు అవ్వాలి. వాక్కు అని అంటే మనం ఏది మాట్లాడితే అదే జరిగేలాగా మనకి నోటికి పవర్ ఉంది. ఆ నోటికి పవర్ ఎలా వస్తుంది అని అంటే త్రూ యువర్ ప్రాక్టీస్. త్రూ యువర్ ప్రాక్టీస్. మనము కోపం వచ్చి ఎవరినో బూతులు తిట్టేస్తాము, ఏదో బూతులు తిట్టేస్తాము. మన బూతులు తిట్టేటప్పుడు బహుశా మనం వాటికి అర్థం కూడా తెలియదు మనకి. కానీ కొన్నిసార్లు అవతల వాళ్ళకి మనం తిట్టేసిన తిట్టు తాలూకు ఇది మనం వాక్శుద్ధి అనన్నా, లేకపోతే యూనివర్స్ అనన్నా, మనం ఏది మాట్లాడితే అది జరుగుతుంది అని అనుకున్నా, వాళ్ళకి అలా జరగడం మన ఉద్దేశం కాదు. మన కోపం వచ్చి తిట్టామంతే. నేను చెప్తున్నది కొంతమందికి అర్థమవుతుండొచ్చు. మనం వాడే పదాలు పిచ్చి పదాలు, వాటిని మానేసేయండి. మనం వాక్కు బ్రహ్మవాక్కులాగా ఉండాలి.
బ్రహ్మవాక్కు అని అంటే మనం ఏది చెబుతామో అదే జరిగేలాగా చూసుకోవాలి. మనం ఏం చెప్తామో అదే చేయాలి. మనం ఏది మాట్లాడతామో అదే రుజువయ్యి నిజమయ్యి మంచిగా ఉండాలి. Yes, సో sir. మన చిన్నప్పుడు వాక్కుకి పవర్ ఉంది అన్న సంగతి మనకి తెలుసుకొని గుర్తెరిగి మనము మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. నేను ఇది నిన్న చెప్పొచ్చు, కానీ మనం ఎక్సర్సైజ్ చేస్తేనే ఇది మనం ఏ పదాలను ఏ విషయాలతోటి ఏ పదాలతో రీప్లేస్ చేయాలి అన్న స్పృహ వస్తేనే ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది. సో మనం మాట్లాడే మాటలు మన చెవులు కూడా వింటాయి. అవతల వాళ్ళ చెవులే కాదు, మన చెవులు వింటాయి. వాటితో పాటు యూనివర్స్ వింటుంది, మన కాన్సైన్స్ వింటుంది, మన ఆత్మ సాక్షి వింటుంది. అందుకోసమే చూస్ చేసుకునే పదాలు మంచిగా చూస్ చేసుకోండి. పాజిటివ్ విషయాలు చూస్ చేసుకోండి. మనకి వాక్శుద్ధి ఉంది అనేసి నిరూపిస్తాం. మనం ఏది కోరుకుంటామో అదే జరిగేలాగా మనం మాటలని మాట్లాడదాం. రైట్, ఇప్పుడు 6:30 అయింది. మనం we could not move much. కాకపోతే we have done lot of experiments, experiences were shared, and మనకి రిలేటెడ్ గా హీరో అవ్వాల్సిన సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని టాపిక్స్ ని నేర్చుకుంటూనే ముందుకెళ్తున్నాం. రైట్, ఎస్, మనం మళ్ళీ రేపు కలుద్దాము. నవీన్ గారు, యూ వాంటెడ్ టు స్పీక్? సార్ అంటే మనం చిన్నప్పుడు ఆ పెద్దలు అనేవాళ్ళు, అరే మంచిగా మాట్లాడరా, తథాస్తు దేవతలు ఉంటారు, ఏది మాట్లాడితే అదే జరుగుతుంది అని చెప్పేసి. ఈ మనకు న్యూరో సైన్స్ ఏం చెప్తుంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తుంది. ఇలాంటి కావాలని ఇంకొద్దిగా డెప్త్ పోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కొద్దిగా నేర్చుకుంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ లవ్ యూ ఆల్. రేపు మనము వీటన్నింటి గురించి ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్డ్స్ మీరు చెయ్యండి. ప్లీజ్ ట్రై. వాచ్ ని చూసినా, మీ గాజులు చూసినా, మీ సెల్ ఫోన్ చూసినా, యూ షుడ్ ట్రై సేయింగ్ నేను ఏం మాటలు మాట్లాడాను, వాటిని ఇంకా మంచిగా మాట్లాడొచ్చా, నాకు వాక్ శుద్ధి ఉంది అనేసి. ఇదిగో శ్రీధర్ బాబు చెప్తున్నాడు కదా, నిజంగా నాకు వాక్ శుద్ధి ఉందా? నిజంగా వాక్ శుద్ధి ఉన్న వాక్ శుద్ధి ఉండాలి అని అంటే నా మాటలు ఎంత బాగా మైండ్ లో ఫిల్టర్ అయ్యి అవతల నోటి నుంచి ఎంత మంచి మాటలు రావాలి, ఇలాంటివన్నీ ఆలోచించండి. We will certainly become heroes. No doubt. All of you are my heroes. Thank you very, very much. Love you all. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.